ఒక ముస్లిం పురుషుడు, హిందూ స్త్రీ వివాహం చెల్లదు అని చెప్పి మధ్యప్రదేశ్ హైకోర్టు ఒక సంచలనమైనటువంటి తీర్పు చెప్పింది. ఆ తీర్పు చెప్పినటువంటి వారు జస్టిస్ గురుపాల్ సింగ్ అహ్లూవాలియా. ఈయన ధర్మాసనం ఏం చెప్పిందంటే, వ్యక్తిగత అంటే ముస్లింలో ఉన్నటువంటి వ్యక్తిగత పర్సనల్ లా ఉంది కదా, ఈ వ్యక్తిగత చట్టం ప్రకారం విగ్రహారాధన చేసేటటువంటి లేదా అగ్నిని పూజించే హిందూ స్త్రీని ముస్లిం పురుషుడు వివాహం చేసుకోవడం చెల్లదు. అది పషిద్ లేదా నియమ విరుద్ధ వివాహం అవుతుందని న్యాయమూర్తి అయితే స్పష్టంగా చెప్పేశారు. అలాగే ప్రత్యేక వివాహ చట్టం కింద వివాహం చేసుకోవాలని భావించిన పర్సనల్ లా ప్రకారం నిషేధింపబడిన వివాహానికి ఈ చట్టం కింద చట్టబద్ధత రాదని కూడా స్పష్టం చేస్తూ కోర్టు ఆ జంట పిటిషన్ను కూడా కొట్టేసింది. వీళ్ళు ఏం చేశారు అంటే మతం మార్చుకోకుండానే వివాహం చేసుకున్నారు. అదే హిందూ స్త్రీ, ముస్లిం అబ్బాయి. వీళ్ళు ఏం చేశారంటే, హిందూ స్త్రీ అంటే అమ్మాయి యొక్క తల్లిదండ్రుల నుంచి ప్రాణహాని ఉందని చెప్పేసి వీళ్ళు పిటిషన్ దాఖలు చేశారు కోర్టులో. ఆ కోర్టు పరిశీలించిన తర్వాత ఈ విషయాన్ని చెప్పింది.